పర్వత స్థానంలో భావి తరాన్ని కాపాడటం కోసం నింజా అకాడమీ స్కూల్ స్థాపించబడింది. తమ ధ్యేయాన్ని నెరవేర్చడం కోసం ఈ ముగ్గురు వీరులు ఎన్నుకోబడ్డారు. ఈ ముగ్గురు సాహసాలతో కూడినది అర్థం కాలేదా? ఛాన్సే లేదు. ఇది ఎంత ఎవరికి అర్థమవుతుంది? ఈ చిన్న దేహంలో ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు. ఊరుకోరా, మాస్టర్ దగ్గర మర్యాద ఉండకలే. అందరూ శ్రద్ధగా చూడండి. అయ్యో అదరగొట్టేశారు. నువ్వేమనుకున్నావు? ఇంత చిన్న శరీరంలో అంత శక్తి. ఆ శక్తి శరీరంలో కాదు, మనసులో ఉంది. కరెక్ట్ గా చెప్పావు టోరీ. ఓకే, నేను ట్రై చేస్తాను. అంత రిస్క్ అవసరం అంటావా? ఆయన వల్ల అయింది, నా వల్ల అయింది. నేను ట్రై చేస్తాను. ప్రయత్నించడంలో తప్పలేదు కానీ మరీ ఇంతగా అపార్థాలు కావడం మాత్రం బాగాలేదు. నువ్వు వచ్చి ప్రయత్నించాయి. నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఇలా అడుగుతావు? నిన్ను ఇలా వదిలేశానంటే అది నువ్వు చేసుకున్న పుణ్యం. నీ మొహాన్ని ముందు అద్దంలో చూసుకో. నీ మొహం చూసుకో ఎలా ఉందో. నా మొహాన్ని చూడమంటుంది. అంకుల్ చూడండి. సరే, నా మాట వినండి, గొడవ పడకండి. నేను నిజం చెప్తాను. చెప్పాలంటే మీరిద్దరూ కూడా మంచి అందగత్తెలే. రియలీ? మీరు మమ్మల్ని అంటున్నారా? మిమ్మల్ని చూసే చెప్తున్నాను. మీరు తెలివైన వాళ్ళు. నాకు తెలిసింది ఎక్కడో కెమెరా ఆన్ అయింది, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు మీరిద్దరూ కూడా నచ్చారు. అంకుల్కి మన ఇద్దరం నచ్చేసాం. మనం పుణ్యం చేసుకుని ఉండాలి. నేను చెప్పింది నమ్మేశారా? ఈ రోజు కార్టూన్ ఛానల్లో పిక్చర్ రానందువల్ల మీరిద్దరూ కూడా కార్టూన్ లాగే ఉన్నారు. మిమ్మల్ని రెచ్చగొట్టి చూశాను. దీనిగా అంటున్నారు. నన్ను మామూలుగా అనుకోవద్దు, నా దగ్గర చాలా శక్తులు ఉన్నాయి. ఈ ఏలియన్ చూడడానికి బాగానే ఉంది, బట్ దీంతో మనం లోకాన్ని మన అధీనంలోకి తెచ్చుకోగలమంటావా? నువ్వు కొంచెం ఆగండి, ఇంకన్నీ అవ్వలేదు. దీంతోనే రేంజర్ శక్తి నాశనం చేస్తాను. దాని తర్వాత ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడలేరు. అయితే నా కల నెరవేరబోతోంది. మీ విద్యలో మీరు బాగా ఆరితేరారు, కానీ మీరు ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. ఇప్పుడే నేర్చుకుంటున్నాం, కానీ మీరు సూపర్ నింజా కదా. వావ్, కొట్టేశాడు. ఏమిటి అది? సరే క్యామ్, నువ్వు దీన్ని ఎలా చేసుంటావు? వావ్, దీన్ని లేజర్ బిమ్తో చేసుంటాడు. నాకెందుకో సందేహంగా ఉంది. మేము ఈ పక్క తిరిగి నుంచున్నప్పుడు నువ్వు రాయి బదులుగా అట్టబెట్టి. నిజమైన రాయి. ఇదేం ట్రిక్ కాదుగా. ఇప్పటికైనా అర్థమై ఉండాలి. ఏమర్థమై ఉండాలి? రేంజర్ కాకపోయినా ఇవన్నీ ఒకటి చేయగలడు అని. సరే, నేను వస్తాను. కోపడి వెళ్తున్నాడా? తనకి ఎప్పుడు మన మీద కోపమే కదా. ఏమంటున్నావు నువ్వు? మీరు అన్నందుకు వాడు కోప్పడలేదు, వాడు వేరే కారణం వల్ల కోప్పడ్డాడు. ఎందుకు వచ్చేసా? ఎవరు గౌరవించినప్పుడు అక్కడ ఎందుకు ఉండాలి? నిన్ను ఎవరు గౌరవించలేదంటున్నావు? క్యామ్, నువ్వు మా వెనకాలే ఉండి ఇలా చేస్తున్నందువల్లే మేము చేయగలుగుతున్నా. నాకు అది సరిపోదు, నేను మీలాగే ఉండాలి. నీకు రేంజర్ అవ్వాలనుందా?
అలా అయితే సెన్సైతో మాట్లాడు. మాట్లాడాను, ఆయన ఇప్పుడే వద్దన్నారు. వద్దన్నారా? ఎందువల్ల? క్యామ్ చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు అతను రేంజర్ కాకూడదని ఎవరికైనా మాటిచ్చాడా? ఎందుకు అడుగుతున్నారు? అది తెలుసుకుని మీరేం చేస్తారు? అదేదో మేము తెలుసుకుంటే మాకు చేతనే సాయం చేయొచ్చు కదా అని. నువ్వు ఓపెన్ గా చెప్పినందుకు అభినందిస్తున్నాను డస్టిన్. మేము స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది కూడా మీరే. అవును, కానీ తండ్రి స్థానంలోకి వచ్చాక వాడి ధ్యాస వేరే ఉంటుంది. అది మీకు ఇప్పుడు అర్థం కాదు. మీ కొడుకు మీద మీరు నమ్మకం పెట్టాలి. ఏదో చెప్పాలనిపించింది అంతే. క్యాన్ చాలా తెలివైన వాడు. రేంజర్ అయ్యే అర్హత వాడొక్కడికే ఉంది. ఒకవేళ నా కొడుకైనందువలనే ఇలా ఉన్నానేమో. నన్ను కొంచెం ఒంటరిగా ఉండనివ్వండి. క్యామ్, మీ నాన్నగారు నీకు చెడు చేయరు. అది నాకు తెలుసు. నీ మనసులో ఉన్నది చెప్పు, ఆయన తప్పకుండా అర్థం చేసుకుని నీ ప్రకారమే చేస్తారు. ఈ విషయం ఆయన దగ్గర మళ్ళీ అడిగి చూడు, తప్పకుండా ఒప్పుకుంటారు. వెళ్ళి మాట్లాడు చూడు. ఓకే, కానీ ఆయన వినకపోతే చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఇలాంటి సందర్భాన్నే మేము ఎదురు చూస్తున్నాం. మిమ్మల్ని అంతం చేయడానికి వచ్చావు. చెప్పింది కరెక్టేనా? చెప్పావులే. అటాక్. హంగామా టీవీ అందిస్తోంది సరికొత్త కానుక. ఏంటి, దీనికే భయపడ్డారా? ఎన్నిసార్లు ఉండబెట్టి బుద్ధిరాదా? అదే ఏంటి మీ విద్య ప్రారంభించలేదా? ఇంకా ప్రారంభించండి. అంతే కదా. నీటి యొక్క శక్తి. ఇదిగో వస్తున్నాను రా. నేనెందుకు భయపడి పారిపోవాలి? మీ శక్తిని నాశనం చేస్తాను. అసలు వీడేం చేస్తున్నాడు? అది నాకు అర్థం కావడలేదు. ఇవాళకి చాలు. ఏంటి, అందరూ పడిపోయారా? మా శక్తి ఏమిటో తెలుసుకున్నారా? మేము ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అన్నది ఇప్పుడు తెలిసిందా? నేను మాట్లాడుతున్నాను కదా. సరే సరే, మీరు గొడవ వేసుకుని చాలు. వెంటనే ఇక్కడి నుంచి పోదాం. మీకేం కాలేదు కదా? ఏదో ఎముకలు కూడా మాత్రం చిరిగినట్టుంది. సరే, జరగాల్సిందేంటో చూద్దాం పదండి. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా ముడిగితో చేసేశాడు. మన శత్రువు మీ దగ్గర ఉన్న ఎనర్జీ పవర్ అంతా తీసుకున్నాడు. ఇప్పుడు మీరు వాడిని ఎదిరించి పోరాడారంటే గెలిచే అవకాశం లేదు. గెలిచే అవకాశం లేదా? ఇప్పుడు తరువాత మీ శక్తిని ఎలా విడిపించాలో ఆలోచిద్దాం. అక్కడ చూడండి, ఏలియన్. చాలా ఈజీగా ముగించా. మనం ఊరికే వీళ్ళు వదలకూడదు. నేను చెప్పేది విను షేన్. అందుకని వాడు ఏం చేస్తున్నా మనం చూసి ఊరుకోవాలంటావా? ఏం చేయాలనుకుంటున్నా? సరే, మీ మార్పుల్స్ లో కొన్ని మార్పులు చేసి మీ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తాను, కానీ అది తాత్కాలికమైన, మర్చిపోకండి. ఆ రేంజర్స్ యొక్క శక్తిని సర్వనాశనం చేస్తాను. రేయ్, ఇలా చూడు, నీకు గుణపాఠం నేర్పడానికి వచ్చాం. అది నాది. కష్టపడి మీతో పోరాడిన సంపాదించాను.
షేన్ నేను చెప్పేది విను నీ ఎనర్జీని వృధా చేసుకోవద్దు. కానీ వేరే దారి లేదే. మర్యాదగా నా దగ్గర ఇచ్చేయి. ఆ? నేను ఈ బాల్ తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. అది నీ వల్ల జరగని పని. ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నింజా ఫోర్స్. ఫైట్ చేస్తాను చెప్పానా? నేను కూడా ఈ చోటు
అంకుల్ ఆ ఏలియన్ ఎందుకు అలా నుంచుండిపోయింది? అదే నాకు తెలియడం లేదు. ఎవరో ఏదో చేసుంటారు. ఇది ఆ సెన్సై గడి పని అయి ఉంటుంది. ఈ దారిలో నువ్వు వెళ్ళి ఏదైనా విపరీతం జరిగితే తర్వాత కాలం కదలనే కదలు. ఇప్పటి పరిస్థితుల్లో ఇంకేమైనా దారుందా చెప్పండి. లేదు, వేరే దారి లేదు. ఇలాంటి వేళల్లో మన దగ్గర ఏమైనా శక్తి ఉంటేనే వాళ్ళని కాపాడడం కుదురుతుంది. అందుకు నేను గతానికి వెళ్ళి తీరాలి. క్యామ్, నువ్వు త్వరగా ఈ పని పూర్తి చేయాలి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం. తెలుసు, కానీ అంత దూరం రానివ్వను. నీ అమ్మ ధైర్యము, నా తెలివితేటలు నీ దగ్గర చాలా ఉన్నాయి. అవి నిన్ను తప్పకుండా కాపాడుతాయి. తప్పకుండా తిరిగి వస్తాను డాడ్, ఐ ప్రామిస్. ఏమైంది? నేను సరైన చోటుకే వచ్చానా?